ప్రతిధ్వనికి స్వాగతం. మనదో ఆహ్లాదకరమైన అందమైన ఇల్లు, కుటుంబ సభ్యులతో ఆనందంగా సాగుతోన్న పొదరిల్లు. కానీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్లు కాకుంటే, నిత్యం దాడులు చేస్తుంటే ఎలా? అదిగో అట్లే తయారైంది భారత దుస్థితి కూడా. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు. దురదృష్టవశాత్తు మన దేశానికి బ్యాడ్ నైబర్స్ ఉన్నారని, వారితో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చుట్టూ శత్రువులు, మధ్యలో భారత్ అనేలా ఉంది పరిస్థితి. చైనా, పాకిస్తాన్లు మాత్రమే కాదు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ వల్ల కూడా సమస్యలు తప్పడం లేదు. మరి ఈ అనిశ్చితులు 2026లో ఎలా ఉండనున్నాయి? ఎంతటి సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది? బంగ్లాలో ఎన్నికల తర్వాత బంధాలు మెరుగుపడతాయా? పాక్ పైకి ఆపరేషన్ సింధూర్ 2కి శ్రీకారం చుట్టాల్సి వస్తుందా? సీమాంతర ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఈ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఇదే నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ గద్దే ఓంప్రసాద్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ఢిల్లీ జేఎన్యూలో ప్రొఫెసర్. రైట్, ముందుగా ప్రసాద్ గారు, మన పొరుగింటోళ్లు మంచోళ్లు కాదు అని నేడు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? నమస్కారం అండి, శ్రోతలందరికీ, వీక్షకులందరికీ నమస్కారం. దాన్ని మనం ప్రధానంగా 3 కోణాల నుంచి చూడవలసి ఉంటుంది. ఒకటి భద్రతకు సంబంధించినటువంటి కోణంలో మన 2 పొరుగు దేశాలు, అంటే అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, 2 దేశాల్లో కూడా తీవ్రవాద సంస్థలు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేయటం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఐఎస్ఐ బ్యాకప్ తోటి, మిలిటరీ బ్యాకప్ తోటి జమాత్ ఇస్లామీ, తర్వాత హర్కతల్ ముజాహిద్దీన్, ఆ తర్వాత హిజ్బుల్ లాంటి తీవ్రవాద సంస్థలు ఇండియాకి వ్యతిరేకంగా ఇండియాలో తీవ్రవాద దాడులు చేస్తూ, రాడికల్ భావజాలాన్ని ప్రోత్సహిస్తూ ఇండియాలో పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం గత చాలా దశాబ్దాలుగా. అట్లానే బంగ్లాదేశ్ లో కూడా కొత్తగా వచ్చినటువంటి పార్టీలు, నేషనల్ సిటిజన్స్ పార్టీ లాంటి పార్టీలు, అంతకుముందు హసీనా కాలంలో బ్యాన్ చేసినటువంటి జమాత్ ఇస్లామీ లాంటి పార్టీలు, ఆ తర్వాత ఇండియాకి వ్యతిరేకంగా మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి పార్టీలు కూడా ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవటం, యాంటీ ఇండియా ఫీలింగ్స్ ని బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టడం, ఇండియాకి వ్యతిరేకంగా రాజకీయాలు నిలపడం లాంటి మనం చూస్తా ఉన్నాము. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాద సంస్థల్ని హక్కున చేర్చుకోవటం, తర్వాత రాడికల్ భావజాలాన్ని యువకుల్లో ఇండియాకి వ్యతిరేకంగా నూరిపోయటం లాంటివి కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా రెండింటి మధ్య ఉన్నటువంటి దేశం కాబట్టి భద్రతా కోణంలో, తీవ్రవాద కోణంలో ఈ విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. రెండవ విషయం ఏమిటంటే అభివృద్ధికి సంబంధించినటువంటి కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అనేక అభివృద్ధి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ 2 దేశాల మూలంగా మనం చేయలేకపోతాము. ఉదాహరణకి మనం నార్త్ ఈస్ట్ ని బంగ్లాదేశ్ గుండా, మయన్మార్ గుండా అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి అనుసంధానం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రాజెక్ట్స్ మనం తీసుకున్నాము. మన బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల కూడా వాటిపైన తీవ్రమైన ప్రభావం కలిగి మన అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడవ విషయం అంటే, ఒక పక్కన మనం నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి మోడీ గారు ప్రభుత్వం ప్రధానమంత్రి అయ్యాక మనము పాలసీని మనము తీసుకొని దానివల్ల అనుసంధాన పెంచుకోవడానికి, అంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ పైన మనం ఫోకస్ చేసి వాటి ద్వారా ఒక రీజనల్ ఒక ఒక మమైక్యం కావటానికి, సమైక్యత పరిడెళ్ళటానికి, తర్వాత అభివృద్ధి కోణంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం గత 15 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అవి ముందుకు పోలేకపోతున్నాయి. అంటే సబ్ రీజనల్ కోఆపరేషన్ కానివ్వండి, రీజనల్ కోఆపరేషన్ కానివ్వండి, ఇవేవి కూడా ఫలితాలు ఇవ్వటం లేదు. సో ఈ మూడు కోణాల నుంచి చూసినట్లయితే మనము నేబర్హుడ్ సంబంధాలు అంత బాగా లేకుండా, అంటే బ్యాడ్ నేబర్స్ మూలంగా భారతదేశం అటు అభివృద్ధికి, అంటే అభివృద్ధి తను వేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం ముందుకు వేయలేకపోతుంది. అయితే మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ నేబర్హుడ్ లో 2 ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఆ దేశాల్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లో మొదటి నుంచి కూడా కలోనియల్ రూల్ అంతమైనాక ప్రజాస్వామ్యం అక్కడ పరిడవిల్లాక, అంటే అభివృద్ధి చెందక, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ దేశాలు బ్యాక్వర్డ్ స్టేట్స్ గానే మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇండియా పైన డిపెండ్ అయి ఉన్నటువంటి దేశాలు.
రెండో విషయం ఏంటంటే పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అక్కడ ఏర్పడటం వలన ఒక నాయకత్వం శూన్యత అక్కడ ఏర్పడింది. అంటే అన్ని దేశాల్లో దాదాపు మీరు బంగ్లాదేశ్ లో కానివ్వండి, పాకిస్తాన్ లో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, మాల్దీవ్స్ లో కానివ్వండి, నేపాల్ లో కానివ్వండి, ప్రజాస్వామ్యం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది ఆ దేశాలు పుట్టినప్పటి నుంచి కూడా. దానికి ముఖ్యమైన కారణం పొరుగున ఒక ఇండియా లాంటి ఒక పెద్ద దేశం ఉండటం వల్ల దాన్ని అంతర్జాతీయ వ్యవహారాల్లో దాన్ని స్మాల్ స్టేట్ సిండ్రోమ్ అని మనం అంటా ఉంటాం. అంటే పెద్ద దేశం మన పక్కన ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అస్థిరతకి మనం లోనవుతా ఉంటాం. అంటే ఒక రకమైనటువంటి భయాందోళనలకు లోనవుతా ఉంటాయి చిన్న కంట్రీస్. ఇది మన సౌత్ ఏషియాలోనే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీస్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అమెరికాకి పక్కన ఉన్నటువంటి మెక్సికో, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వెనుకబడి అమెరికాకి ఇబ్బందిగా తయారు కావటం, అటు రష్యా చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాల్లో కూడా ఈ భావాలు రష్యాకి ఇబ్బందిగా చూస్తా ఉన్నాం. ఈ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్. కర్నల్ వివి రావు గారు, విశ్రాంత సైనికాధికారి, మనతో చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వివి రావు గారు నమస్తే అండి. ఈ ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం రావచ్చనే సంచలన నివేదిక కూడా ఇచ్చింది అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్. పాకిస్తాన్తో ఉన్న సవాళ్లేంటి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే మేలో లాంచ్ చేసామో 2025లో అది క్లోజ్ అవ్వలేదు, కొంత విరామం ఇచ్చామంతే. దాని తర్వాత మొన్న ఢిల్లీలో ఒక నెల రోజుల క్రితం కొన్ని ఉగ్రవాద చర్యలు బయటకు వచ్చినాయి. దాని లింక్స్ అన్నీ అల్టిమేట్లీ పాకిస్తాన్ ఎల్ఈటీ, జేఈఎం వంటి ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నాయి. సో అంటే ఏంటంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనిపించకపోయినా కానీ పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఏదైతే మనం అబ్రిగేట్ చేసామో ఫర్ ద టైం బీయింగ్, దాని గురించి వాళ్ళ విదేశాంగ మంత్రి అయితేనేమిటి, వాళ్ళ మిగతా మంత్రివర్యులు అయితేనేంటి విపరీతంగా మాట్లాడుతున్నారు. వాటర్ ఇవ్వకుండా ఎలా చేస్తారన్నది వాళ్ళు కేసు కింద పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇండియా మాత్రం టెర్రరిజం, వాటర్ రెండు కలిపి ఉండలేవు, మీరు టెర్రరిజం వదిలేసుకోండి, తర్వాత మళ్ళీ చర్చించుకుని మీకు వాటర్ ఇచ్చే సానుకూలంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నాం. మన రిక్వైర్మెంట్స్ కొంత పెరిగినాయి లాస్ట్ 40-50 ఏళ్లలో, దాని తర్వాత వాటర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నాం. అయితే వాళ్ళు టెర్రరిజం గురించి ఏం మాట్లాడలేదు. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్లో ఐఎస్ఐ సెల్లు వాళ్ళ ఎంబసీలో ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ అండ్ వాళ్ళ బ్యాకప్లో ఉన్న యూనస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఎలక్షన్స్ నిజంగా మిడ్ ఫిబ్రవరిలో జరుగుతాయో లేదో కొంత సందేహాలు ఉన్నాయి. హోప్ఫుల్లీ జరుగుతాయి అనుకుందాం. జరిగినా కానీ ఒక్కటే నేషనల్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది, అవామీ లీగ్ బ్యాన్ అయిపోయింది. అవామీ లీగ్ కంటెస్ట్ చేసేంత వరకు నిజంగా జెన్యూన్ ఎలక్షన్స్ అనలేము. ఒకవేళ ఈ ఎలక్షన్స్ అవామీ లీగ్ లేకుండా చేసినా కానీ బిఎన్పి మెజారిటీ ఫుల్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. మళ్ళీ యూనస్ గారిని పైకి తీసుకురావాలని చూస్తాయి. ఇన్ ఎనీ కేస్ అంతకుముందు బిఎన్పి కూడా వైల్ టోటలీ యాంటగనిస్టిక్ పార్టీ కాకపోయినా కానీ చాలా వరకు కొంచెం యాంటీ ఇండియా స్టాన్స్ మెయింటైన్ చేసినట్టు ప్రస్తుతం వాళ్ళ ప్రెసిడెంట్ రహమాన్ గారు కూడా కొంత యాంటీ ఇండియా స్టాన్స్ ఉన్నట్టు కూడా మనం గమనించవచ్చు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఒక్కళ్ళే మనిషి, మునీర్ గారు. మునీర్ గారు పాలసీ చేంజ్ చేసేంత వరకు, వాళ్ళ యాటిట్యూడ్, పాకిస్తాన్ యాటిట్యూడ్ మారేంత వరకు మనకి యుద్ధం 100% ఈ 2026లో గ్యారంటీ అనుకోవచ్చు. చెప్పండి. ఓకే, ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ 2కి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారా? 100%. ఓకే, కేవలం సమయం, టైం అండ్ స్పేస్ అంటాం. ఆ సమయం సందర్భం కోసం చూస్తున్నాం. అది ఎక్కడ జరుగుతుంది, ఎలా చేస్తాం, కొన్ని హింట్స్ ఇచ్చారు. రాజ్నాథ్ గారు కూడా ఇచ్చారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇచ్చారు. నేవీకి ఈసారి ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎందుకు గ్యారంటీడ్ అంటే పాకిస్తాన్కి ఇప్పుడు ఈ మధ్యన బలం చేకూరింది. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ మునీర్ గారికి మాత్రం చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది. ఓ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీటీపీ తోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బెలూచిస్తాన్ తోటి ప్రాబ్లం ఉంది, ఇరాన్ తోటి అంత ఎట్ ద బెస్ట్ న్యూట్రల్ అనొచ్చు, ఇటు ఇండియా తోటి ప్రాబ్లం ఉంది.
సో ఆయన తప్పనిసరిగా బంగ్లాదేశ్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు కాకపోతే మిడ్ ఫిబ్రవరి తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఏదోటి దుశ్చర్య చేస్తారని 100% నా అభిప్రాయం. అలా చేస్తే మాత్రం వెంటనే ఇండియన్ రెస్పాన్స్ వస్తుంది. ఇన్ ఎనీ కేస్ ఏది చెయ్యకపోయినా కానీ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాత్రం ఏప్రిల్ నెల తర్వాత విపరీతంగా రాజుకునే ఛాన్సెస్ 200% ఉన్నాయి. అందువల్ల నాకు ఈ సంవత్సరం యుద్ధం తప్పదని అనిపిస్తుంది. చెప్పండి. రైట్ మేడిశెట్టి కళ్యాణ్ గారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు మనతో చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. 146 కోట్ల జనాభా, 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అయినా చుట్టూ సమస్యాత్మక వాతావరణమే. దీంతో భారత్కు ఆర్థిక, వాణిజ్య, దౌత్యపరంగా ఎదురవుతున్న సవాళ్లేంటి? మేడం, మొట్టమొదటిగా మీరు చెప్పిన మాటలోనే భారతదేశ ఆర్థిక బలం అనేది ఏంటి అనేది ప్రపంచానికి ఇప్పుడు స్పష్టమైంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మనకి ఇంద్ర కుమార్ గుజరాల్ గారు ఒకప్పుడు గుజరాల్ డాక్టర్ని ఒకటి చెప్పి మనం ఇంట గెలవాలి, ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో కూడా మనం ఒక సఖ్యతని ఏర్పరచుకుని ప్రపంచ స్థాయిలో నిలబడాలని ఒక మాట చెప్పారు. ఆ మాటని మనం నిజం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా పొరుగు దేశాల్లో అంతర్గతంగా ఉన్న కొన్ని ఇబ్బందులని వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకి బంగ్లాదేశ్ చూడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వెనకబడిపోవడం, షేక్ హసీనా గారు కొన్ని తప్పులు, ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే ఇవి భారతదేశం వల్ల జరిగింది అని ఒక నిదానం తీసుకొచ్చారు. అలాగే పొరుగు దేశంలో ఉన్న పాకిస్తాన్ ముందు నుంచి కూడా అదే ప్రక్రియలో ఉంది. అయితే తాజాగా మనం గమనించవలసింది ఏంటి అంటే, మాల్దీవ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, కొంత మార్పు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా మార్పు ఎంతవరకు ఉంటుందని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ అంటే మన చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల్లో బలంగా ఉండే ఒక రాజకీయ ఎత్తుగడ ఏంటంటే యాంటీ ఇండియా సెంటిమెంట్. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కొన్ని పార్టీలు అక్కడ ఉన్న కొంత అనిశ్చితిని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ తరుణంలోనే మనం గమనించాల్సింది అటు మయన్మార్ అవ్వచ్చు, లేదా భవిష్యత్తులో నేపాల్ అవ్వచ్చు, ప్రస్తుత బంగ్లాదేశ్ అవ్వచ్చు, వీరంతా కూడా పాకిస్తాన్లో రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ఎలాగైతే ఇండియాని దోషిగా చూపించడం అలవాటైందో ఇవి నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలాగే ఇందులో కూడా మరొక సవాల్ ఉంది. అది కొంతవరకు కూడా కొంచెం క్లిష్టమైన విషయమే. అదేంటంటే చైనా ఈ దేశాల్లో చేసే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు, లేదా వాళ్ళ అభివృద్ధి కొరకు చేసే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత సమస్యగా మనం చెప్పొచ్చమ్మా. అయితే కళ్యాణ్ గారు, ఇప్పుడు జన్జీ ఉద్యమంతో నేపాల్లో, అంతర్యుద్ధంతో మయన్మార్లో, ఆర్థిక పరిస్థితులతో శ్రీలంకలో సాధారణ పరిస్థితులు అయితే లేవు అక్కడ. మరి ఈ దేశాలతో భారత్కున్న అనుకూల ప్రతికూలతలేంటి? ముందుగా అనుకూలతలు చెప్పాలంటే ఏంటంటే, ఈ దేశాల్లో మీరు చెప్పిన ప్రతి దేశంలో కూడా భారతదేశం ఒక మంచి ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఉదాహరణకి ఈ మధ్యనే మనకి సైక్లోన్ ద్వితీయ వచ్చింది. అక్కడ భారతదేశం 1000 టన్నుల సహాయ కార్యక్రమాల్ని శ్రీలంకకు పంపించింది. సహాయ దాంట్లో పరికరాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్స్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు పంపించింది. మరొకటి ఆఫ్ఘనిస్తాన్ సామాగ్రిని పంపించింది, సహాయ సామాగ్రిని. అలాగే ఆఫ్ఘనిస్తాన్ గమనించుకుంటే 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు గతంలో పంపించారు. అలాగే ఇటీవల కాలంలో మెడిసిన్స్ పంపించారు. మెడిసిన్స్ కానీ మళ్ళీ మనకి వాళ్ళకి సంబంధించిన కొన్ని డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ కానీ పంపించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే మనం వాళ్ళకి పార్లమెంట్ కట్టి పెట్టాం, అలాగే వాళ్ళకి సల్మా డ్యామ్ కట్టాము, అలాగే అగ్రికల్చర్ సంబంధించి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ మంచితనమే భారతదేశాన్ని ప్రస్తుతం కాపాడిందని నేను బలంగా చెప్పగలను. మరొకటి ఏంటంటే మయన్మార్లో కూడా మన గతంలో కూడా వాళ్ళకి సంబంధించిన ఐటీ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, స్కాలర్షిప్స్ అవ్వచ్చు సహాయం చేశాము. ఈ దేశంలో సహాయం చేసింది ఆ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి, ప్రజలకి బాగా తెలుస్తుంది. అయితే రాజకీయాలకి ఏదైనా సరే అతీతం కాదు కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులు అనేది మారుతూ ఉంటాయి. ఉదాహరణ మాల్దీవ్స్ చూడండి, మాల్దీవ్స్కి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాం, ఎల్ఈడి బల్బ్స్ ఇచ్చాం, అక్కడ యూత్కి స్కాలర్షిప్స్ ఇచ్చాం. ఇది కాకుండా ఉత్తూరు తిలా ఫాల్హు అనే ఒక హార్బర్ పోర్ట్ డెవలప్మెంట్ చేశాం, ఒక ఇంటర్నేషనల్ పోర్ట్కి సహాయం చేశాం. ఇవన్నీ ఏమైందంటే అక్కడ ఈ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ మోయూజ్, ఈయన రాజకీయంగా ఎదగడానికి భారతదేశాన్ని దోషిగా చూపించారు కొంతకాలం పాటు. అందుకే నేనేమన్నానంటే ప్రతికూలత అనుకూలత అయితే భారతదేశం చేసిన సహాయ కార్యక్రమాలు, ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యొక్క అచీవ్మెంట్స్. ప్రతికూలత ఏంటి అంటే అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు, అలాగే భారతదేశం తీసుకునే కొన్ని నిర్ణయాలు అక్కడ తప్పుగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు గమనించండి, ఒక చిన్న విషయం చెప్తాను. మనం లక్షద్వీప్ ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేసుకున్నాము, దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాము.
అయితే ఈ లక్షద్వీప్ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో మాల్దీవ్స్ కొంత ఇన్సెక్యూర్ ఫీల్ అయింది. అలాగే మన దేశంలో ఉన్న రోహింజియా ముస్లిమ్స్ యొక్క మన దేశంలో ఉన్న ఈ సైనిక లేకపోతే రక్షణపరమైన నిర్ణయాలతో కొంతవరకు వ్యతిరేకత చూపిస్తున్నాము. అయితే దీని మీద కొంతవరకు బంగ్లాదేశ్లో వ్యతిరేకత కనిపించింది అనమాట. అయితే అదే రోహింజియాస్ కోసం 2019లో ఇదే మోడీ గవర్నమెంట్ ఆపరేషన్ ఇన్సానియత్ చేసిందనే విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఓంప్రసాద్ గారు, ఇప్పుడు ఇంతకాలం పాకిస్తాన్ అనుకుంటే దాదాపు ఏడాదిన్నరగా కంట్లో నలుసులా మారాయి బంగ్లాదేశ్ పరిణామాలు. రానున్న ఎన్నికలతో అయినా దీనికో పరిష్కారం లభించే అవకాశం ఉందనుకోవచ్చా? బంగ్లాదేశ్ రాజకీయాలను కనుక మనం మొదటి నుంచి చూసినట్లయితే ఈ భారత్ కి అనుకూలమైనటువంటి పార్టీ అవామీ లీగ్, భారత్ పట్ల కొద్దిగా వ్యతిరేకత కలిగినటువంటి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో ఈ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి రాజకీయ క్రీడ భారతదేశం చుట్టూనే తిరుగుతా ఉంది. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అన్ని కూడా భారతదేశం చుట్టూనే తిరుగుతా వస్తా ఉన్నాయి. అయితే అవామీ లీగ్ ని ఎలక్షన్స్ నుంచి బ్యాన్ చేసిన తర్వాత, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగే అవకాశం మోస్ట్ ప్రాబబ్లీ ఉంది. తారిక్ రెహమాన్ గారు బంగ్లాదేశ్ లో అడుగుపెట్టిన తర్వాత, అంటే 17 సంవత్సరాల తర్వాత ఆయన బంగ్లాదేశ్ కి రావటం జరిగింది. ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం పట్ల అత్యంత అంటే ఏమాత్రం కూడా మిత్రత వహించకుండా, అంటే ఒక శత్రు దేశంగానే తను భావించింది. భారతదేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. దానికి ఉదాహరణలు అస్సాంలో బోడో ఉల్ఫా ఉద్యమకారులని, బోడో ఉద్యమకారులని బంగ్లాదేశ్ లో షెల్టర్ ఇవ్వటం, వాళ్ళకి భారతదేశ వ్యతిరేకంగా వాళ్ళని పనులు చేసుకోవడానికి ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు చేసింది. అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అన్నింటినీ బంద్ చేయించింది. సో అవామీ లీగ్ ప్రస్తుతం పోటీలో లేదు కాబట్టి 3 పార్టీలు ప్రస్తుతం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఒకటి బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్స్ పార్టీ, రెండోది నేషనల్ సిటిజన్స్ పార్టీ, మూడోది జమాతే ఇస్లామీ. అయితే ఈ 3 పార్టీలు కూడా ఈఎఫ్ఐ కనుసన్నల్లో ఉన్నటువంటి పార్టీలను మనం చెప్పుకోవచ్చు. తారిక్ రెహమాన్ లండన్ లో ఉన్నప్పుడు ఐఎస్ఐ లీడర్స్ ని కలవటం, తర్వాత పాకిస్తానీ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ని, మిలిటరీ లీడర్స్ ని కలవటం, అలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ ని సందర్శించినప్పుడు జమాతే ఇస్లామీ షెహ్రౌర్ రెహమాన్ అనే జమాత్ ఇస్లామీ చీఫ్ ని కలవటం, ఆ తర్వాత నేషనల్ సిటిజన్స్ పార్టీ వాళ్ళు వెళ్లి ఐఎస్ఐ చీఫ్ తో మాట్లాడటం, సమావేశం కావటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం చూస్తున్న పరిణామాలను బట్టి గమనిస్తున్నట్లయితే ఈ ఎలక్షన్స్ కూడా భారతదేశం అనే యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ప్రకారమే 3 పార్టీలు కూడా ముందుకు వెళ్ళిపోయే ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఉంది. రెండో విషయం, ఏ పార్టీ ఎలక్షన్ లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా, అటు బిఎన్పి చేసినా కూడా, లేదంటే ప్రజల్లో చాలా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పట్టు ఉన్నటువంటి జమాతే ఇస్లామీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా, లేకపోతే రెండు పార్టీలు కలిపి, అంటే జమాతే ఇస్లామీ అటు బిఎన్పి 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా భారతదేశానికి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఐఎస్ఐ ప్రాబల్యం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లో. ఆ తర్వాత రాడికలైజేషన్ అనేది తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ ఎన్సిపి లాంటి పార్టీలు, అటు ఈ జమాతే లాంటి పార్టీలు ఇప్పటికే హిజ్బుల్ బంగ్లాదేశ్, హిజ్బుల్ ఇస్లామీ బంగ్లాదేశ్ హెచ్ఈఎల్ బిని సపోర్ట్ చేయటం, తర్వాత జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ని సపోర్ట్ చేయటం, ఇవి రెండు కూడా యాంటీ ఇండియా రాడికల్, అంటే తీవ్రవాద సంస్థలు. వాళ్ళు నార్త్ ఈస్ట్ పైన ఫోకస్ చేస్తామనటం, అస్సాం పైన ఫోకస్ చేస్తామనటం, తర్వాత వలసల్ని ప్రోత్సహిస్తామనటం, రోహింగ్యాస్ ని పంపిస్తామనటం. సో ఇవన్నీ కూడా మనం జరుగుతున్నటువంటి విషయాలు, మన పరిణామాలను మనం చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అన్ని రాజకీయ కార్యక్రమాలు కూడా గత కొన్ని నెలల కింద జరిగినటువంటి ఢాకా యూనివర్సిటీ ఎలక్షన్స్ లో కానివ్వండి, చిత్తగాంగ్ యూనివర్సిటీ ఎలక్షన్స్ లో కానివ్వండి, అటు జమాతా ఇస్లామీ, ఇటు ఎన్సిపి 2 పార్టీలు కూడా స్టూడెంట్స్ యూనియన్స్ ని ఎలక్షన్స్ లో గెలవటం, వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగానే క్యాంపెయిన్ చేసుకోవటం మనం చూసాము. వాళ్ళు ముఖ్యంగా మూడు రకాలైనటువంటి 3 విషయాలపైన వాళ్ళు ఇండియా పైన కోపంగా ఉన్నారు. ఒకటి, భారతదేశం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కల్పించుకుంటా ఉంది, పార్టీ అవామీ లీగ్ కి సపోర్ట్ చేస్తా ఉంది అన్న
కోపం మొదటి నుంచే ఉంది. రెండో విషయం నదీ జలాల పంపకం విషయంలో, అంటే తీస్తా నది జలాల పంపకం విషయంలో భారతదేశం బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేయటం లేదు, వాళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవటం లేదన్న కోపం పార్టీలో ఉంది. మూడో విషయం భారతదేశం వసతిని వ్యతిరేకిస్తా ఉంది. బలవంతంగా గత 2 నెలల్లో దాదాపు 1600 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులని సరిహద్దులకి బంగ్లాదేశ్ లోపలికి తిరిగి వెనక్కి పంపటం. సో ఈ 3 విషయాలు కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అత్యంత చర్చనీయాంశమైనటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉంటాం. సో ఏ పార్టీ ఎలక్షన్స్ లో విన్ అయినా కూడా భారతదేశానికి అనుకూలమైనటువంటి విధానాలు మాత్రం అవలంబించే అవకాశం లేదు. రెండో విషయం, ఒకవేళ బిఎన్పి కనుక పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే దానికి కొంత రాజకీయమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది, అంతర్జాతీయ వ్యవహారాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయం పైన అనుభవం ఉంది. కాబట్టి కొంతవరకు బిఎన్పి ఒకవేళ అధికారంలోకి వస్తే కొంతవరకు భారతదేశ అనుకూల అంటే పూర్తి వ్యతిరేక కాకుండా కొంతవరకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి ముఖ్యంగా 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, బంగ్లాదేశ్ చేసే ట్రేడ్ ఎక్కువగా ఇండియా నుంచి దాదాపు 70% నూలుని అంటే పత్తిని వాళ్ళు కొనుగోలు చేయటం, తర్వాత 17% విద్యుత్ ని వాళ్ళు కొనుగోలు చేయటం లాంటివి చేస్తా ఉన్నారు. కాబట్టి భారతదేశం పైన కూడా వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. నదీ జలాలు ఈ సంవత్సరం 2026లో ఎక్స్పైర్ అయ్యే ఉంది. గంగా నదీ జలాలు 1996లో మనం ఒప్పందం కుదుర్చుకున్నాము. సో దానికి ఆ చర్చల్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు, అంటే డిసెంబర్ 2026లో అవి ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. సో చర్చలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి. వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భారతదేశంతో సఖ్యత సత్సంబాలు నెలకొల్పాల్సినటువంటి అవసరం బంగ్లాదేశ్ కి ఉంది. కాబట్టి ఒకవేళ బిఎన్పి కనుక అధికారంలోకి వస్తే భారతదేశం పట్ల కొంతవరకు సానుకూల, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా కొంతవరకు సానుకూలమైనటువంటి దృక్పథం వహించే అవకాశం ఉంది. కానీ మిగతా పార్టీలు అధికారంలోకి వస్తే మాత్రం భారతదేశ వ్యతిరేక విధానాలను వాళ్ళు అవలంబించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ ప్రసాద్ గారు. వివి రావు గారు, బంగ్లా పరిణామాలు కేవలం వారి అంతర్గత సమస్యేనా, బాహ్య శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? బంగ్లా భుజాలపై తుపాకీ పెట్టి భారత్ను లక్ష్యం చేసుకుంటున్నారన్న విశ్లేషణలకు కారణం ఏంటి? కొన్ని రోజుల క్రితం జమాతే ఇస్లామీ ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఇండియా చేతిలో 1971లో పాకిస్తాన్ ఓడిపోయింది, కానీ బంగ్లాదేశ్ ఓడిపోలేదు అన్నారు. దీని అర్థం బహుశా ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ని ఓడించినా కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకా ఒక్కటిగానే ఉన్నాయి, మేము ఇంకా కలిసే ఉంటున్నాం. ఎప్పుడైతే 1971లో మన బంగ్లాదేశ్కి హెల్ప్ చేసామో ఇండిపెండెన్స్ తీసుకోవడానికి, కానీ మనం ఒకటి మర్చిపోయాం, వాళ్ళల్లో ఫండమెంటల్ ప్రేరేపించడానికి అప్పటి నుంచి పాకిస్తాన్ పూనుకుంది. మునీర్ గారు DGISIగా ఉండగా ఆ ప్లాన్స్ మళ్ళీ రివైవ్ చేశారు. ఆయన చీఫ్గా ఉండగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అయినప్పుడు ఇంకా 100% ప్రమోట్ చేస్తున్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఈసారి ఏదైనా ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగితే అది తూర్పు వైపు నుంచి వస్తుంది, మెయిన్ అటాక్ అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి వస్తుంది. అదేవిధంగా పాకిస్తానీ సీనియర్ జనరల్స్ అంతా చాలాసార్లుగా సివిల్ పాస్పోర్ట్ల మీద, అంటే అఫీషియల్ గవర్నమెంట్ పాస్పోర్ట్స్ మీద కాకుండా సివిల్ పాస్పోర్ట్స్ మీద బంగ్లాదేశ్ విజిట్ చేసి వేరియస్ మంత్రాలు జరుపుతున్నారు. ISI సెల్ బాగా బీఫప్ చేశారు పాకిస్తాన్ ఎంబసీ బంగ్లాదేశ్లో. ఒక బ్రిగేడియర్ ర్యాంకింగ్ ఆఫీసర్ తోటి 3 కల్నల్స్, కొంతమంది మేజర్స్, ఒక నేవల్ ఆఫీసర్, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వీళ్ళందరితో కూడా పెట్టారు. వీళ్ళు బంగ్లాదేశ్ మునీర్ గారి నుంచి వచ్చే ఆర్డర్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలా తోడ్పడుతున్నారు. దీంతో పాటుగా LET అండ్ JEM సీనియర్ క్యాడర్స్ని కొంతమందిని బంగ్లాదేశ్ పంపించి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి కొంతవరకు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చారో సీనియర్ క్యాడర్స్ వచ్చారో LET JEM వాళ్ళు తప్పనిసరిగా బంగ్లాదేశ్ బేస్ చేసుకుని ఇండియా మీద అటాక్ చేసే అవకాశం చాలా ఉంది. దీనికి బంగ్లాదేశ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే, పాకిస్తాన్ నుంచి వచ్చే దౌత్యవేత్తలే కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్, మిలిటరీ అఫీషియల్స్, తర్వాత కొంతమంది సీనియర్ ఆఫీసర్స్కి
వీసా అవసరం లేని రూట్ కల్పించింది. అంటే రేపు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా లేకుండా బంగ్లాదేశ్లో పాకిస్తాన్ నుంచి రావడానికి చాలా వీలు కల్పించింది. ఏదో చిన్న నెపం పెట్టుకుని ఒక దౌత్యవేత్త కింద చూపించో లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ ప్యూన్ కింద అయినా చూపించి వాళ్ళని బంగ్లాదేశ్లో ఈజీగా ఎంట్రీ చేస్తారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎమిగ్రేషన్లో ఎంట్రీ ఉండదు. ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే బంగ్లాదేశ్ ఈ రోజుని పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. అంటే అసీం మునీర్ గారు కంట్రోల్లో ఉంది. అదే స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ప్రసాద్ గారు అన్నట్టుగా బిఎన్పి మెజారిటీలోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కొంచెం మెచ్యూరిటీతోటి ప్రవర్తిస్తారని మనం అనుకుందాం. రాజనీతి వాడతారు, దౌత్యనీతి కూడా వాడతారు. ఆ విధంగా కొంతవరకు గుడ్డులో మెల్లే. కానీ 100% సమస్య పోదు. ఒకవేళ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ తోటి అంటే జమాత్ ఇస్లామీ కానీ ఛాత్ర పరిషత్ కానీ లేకపోతే వాటి అనుబంధ సంస్థలు పొలిటికల్ పార్టీస్ ఏవైతే వేరు పేర్లతోటి బయటకు వస్తున్నాయో ఇంకిలాబ్ అని బిఎన్పి అని సిటిజన్స్ పార్టీ అని ఇటువంటి కోయిలేషన్ అయితే మాత్రం 100% యాంటీ ఇండియా స్టాన్స్ కొంతకాలం వరకు మెయింటైన్ అవుతుంది. ఇందులో గ్యారంటీ ఉంది. ఓకే. ఇంకా పాకిస్తాన్ దీన్ని బంగ్లాదేశ్ని రెచ్చగొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చెప్పండి. రైట్. ప్రసాద్ గారు, కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలు మన 7 సిస్టర్స్కు ఎందుకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి? భారత ప్రభుత్వం దీన్ని ఎలా కౌంటర్ చేసే అవకాశం ఉంది? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మన తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్, మయన్మార్ తో కూడుకున్నటువంటి తూర్పు సరిహద్దులు అన్నింటిలో కూడా 2 రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఒకటి, ఆయా దేశాల్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, రాజకీయ అస్థిరత, భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకటైతే, రెండవది విదేశ అంటే ఈ ఎక్స్ట్రా రీజనల్ ఫోర్సెస్ అంటే విదేశీయాలు అంటే చైనా, అమెరికా లాంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి పోటీ మరోపక్క. ఈ 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని మనము మన తూర్పు సరిహద్దుల్లో ఎదుర్కొంటా ఉన్నాము. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో కనుక మనం చూసినట్లయితే ఇటు ఇండియా వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు, ఇండియాకు వ్యతిరేకమైనటువంటి రాడికల్ ఫోర్సెస్, పొలిటికల్ పార్టీస్, వాటితో పాటు ఐఎస్ఐ లాంటి భారతదేశ వ్యతిరేక శక్తులు, ఇవన్నీ కూడా ఒక కలయిక ద్వారా మన 7 సిస్టర్స్ కి హార్మ్ చేయాలని చూస్తా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాము. దాని ప్రభావం ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల పైన పడుతుంది. ఎందుకంటే 7 సిస్టర్స్ లో కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్, అంటే బంగ్లాదేశ్ నుంచి 2 మార్గాల ద్వారా వచ్చినటువంటి పాపులేషన్ చాలా మంది, ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలా మంది ఉన్నారనే విషయం నాకు తెలుసు. ఒక టెఫాల్ ద్వారా, రెండవది మేఘాలయలోని డాకు ద్వారా ఈ 2 ప్రాంతాల నుంచి చాలా మంది మైగ్రెంట్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ నార్త్ ఈస్ట్ లోకి ప్రవేశిస్తూ ఉంటారు. సో వాళ్ళను ప్రభావితం చేసేటువంటి శక్తులు బంగ్లాదేశ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాయి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ మయన్మార్ నుంచి వస్తున్నటువంటి ఈ మన రోహింగ్యా రెఫ్యూజీస్ ని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా కూడా 7 సిస్టర్స్ ని అస్థిరత పరచాలని చెప్పేసి కూడా చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. వీటితో పాటు అటు మయన్మార్ లో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు, ముఖ్యంగా రఖైన్ స్టేట్ అనేది రఖైన్ ఆర్మీ చేతుల్లో, అంటే 90% రఖైన్ స్టేట్ మయన్మార్ మన మణిపూర్ కి అనుకొని ఉన్నటువంటి ఆ స్టేట్ లో 90% భూభాగం ప్రస్తుతం అరకాన్ ఆర్మీ చేతుల్లో ఉంది. అంటే అదొక నాన్ స్టేట్ యాక్టర్, తీవ్రవాద సంస్థ. మన 7 సిస్టర్ ని అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే కాలదాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ కారిడార్ అని చెప్పేసి, ఆ తర్వాత స్టిల్వెల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి, ఆ తర్వాత సౌత్ ఏషియా సబ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్, అంటే విద్యుత్ రంగ గ్రిడ్ ని సౌత్ ఏషియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ తూర్పు సరిహద్దుల నుంచి కూడా వెళ్తా ఉన్నాయి. అటు బంగ్లాదేశ్ లో, ఇటు మయన్మార్ లో ఈ ప్రాజెక్ట్ లో భవితవ్యం ఆధారపడి ఉంది. అంటే 7 సిస్టర్స్ అభివృద్ధి ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల పైన ఆధారపడి ఉన్నది కాబట్టి 7 సిస్టర్స్ సముద్రానికి మార్గం
స్టిల్ కాలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ట్రాన్సిట్ కారిడార్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా వాటిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. రెండవది ఇది వెస్ట్ బెంగాల్ నుంచి త్రిపురకి కనెక్టివిటీ ఢాకా ద్వారా వెళ్తా ఉంది. అంటే ఒకవేళ వెస్ట్ బెంగాల్ నుంచి సిలిగురి కారిడార్ నుంచి అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ చేరుకోవాలంటే వస్తువులు దాదాపు 3 రోజుల్లో సమయం పడుతా ఉంది. అదే వెస్ట్ బెంగాల్ ఢాకా అగర్తలాకి కొన్ని గంటల్లోనే వస్తువులు సరఫరా అవకాశం ఉంది. కాబట్టి ఆ వస్తు సరఫరా విషయంలో కానివ్వండి, గొలుసు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, నార్త్ ఈస్ట్ పైన వీటిపైన ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మూడవ విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదంటే ఉదాహరణకి అస్సాంలో ఉల్ఫా, బోడోల్యాండ్ టెరిటోరియల్ అటానమీ కోసం పోరాడుతున్నటువంటి సంస్థలు, అటు నాగాలాండ్ లో ఉన్నటువంటి వ్యతిరేక సంస్థలు, ఈ మధ్య మణిపూర్ లో చూస్తా ఉన్నాము కుకీ నేషనల్ ఆర్మీ, ఆ తర్వాత మణిపూర్ మైతి సంబంధించినటువంటి సంస్థలు, వీటన్నిటి కూడా బంగ్లాదేశ్ నుంచి సహాయం అందే అవకాశం ఉంది. ప్రస్తుతం గత 10 సంవత్సరాల నుంచి కూడా సబ్సిగా ఉన్నాయి. ఇవన్నీ వీటిని వేవ్ చేసే అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే బంగ్లాదేశ్, మయన్మార్ ప్రపంచంలోనే దాదాపు అత్యధికంగా మత్స్య పదార్థాలు ఉత్పత్తి చేసే గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటా ఉంటాం. మయన్మార్, థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఉంటుంది. వాటి ద్వారా మత్తు పదార్థాలు నార్త్ ఈస్ట్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాయి. మిగతా కొన్ని నేషనల్ యాంటీ నార్కోటిక్ డేటా ప్రకారం చూస్తే మన దేశంలో దాదాపు 1,50,000 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటే దానిలో 40,000 కిలోలు దాదాపు 40,000 కిలోలు మనం నార్త్ ఈస్ట్ లోనే మనం స్వాధీనం చేసుకుంటా ఉన్నాం. అంటే అటు రఖైన్ స్టేట్ నుంచి బంగ్లాదేశ్, మిజోరాం అనేది ఒక కారిడార్ లాగా ఏర్పడింది మత్తు పదార్థాల సరఫరాకి. వాటితో పాటు డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కూడా ఈ కనెక్టివిటీ అంటే వీళ్ళు ప్రోత్సాహం చేస్తా ఉన్నారు. రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, ఆర్మ్స్ ఫర్ డ్రగ్స్, డ్రగ్స్ ఫర్ ఆర్మ్స్ అని చెప్పేసి. నార్త్ ఈస్ట్ పైన చాలా పెను ప్రభావం పడే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్ గారు. వివిరావు గారు, ఒకేసారి పశ్చిమంలో పాకిస్తాన్, ఉత్తరంలో చైనా, తూర్పు వైపు అస్థిర పొరుగు దేశాలు, ఇవన్నీ భారత్ కు మల్టీ ఫ్రంట్ థ్రెట్ గా మారుతున్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. కాకపోతే ఏంటంటే మనం చైనాని వేరుగా పెడదాం. చైనా పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని చాలా చిన్న దేశాల కింద లెక్క పెడుతుంది. వాళ్ళతోటి కలవదు, అది నా అభిప్రాయం. వాళ్ళని వాడుకుంటుంది కానీ వాళ్ళతోటి కలిసే అవకాశాలు చాలా తక్కువ. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ 100% కలిసే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కాదు, పాకిస్తాన్ ఈరోజు ప్రస్తుతం కంట్రోల్ పరిస్థితిలో ఉంది ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ద్వారా. ఆ విధంగా ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఎక్కువ వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తిరిగి మొదలు పెట్టాల్సి వస్తే, ఎందుకంటే మునీర్ గారికి ఈ మధ్యన చాలా స్ట్రెంగ్త్ చేకూరుతుంది. అమెరికా అధ్యక్షుడితోటి డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆయన. అంటే 3 సార్లు కలవడం, డైరెక్ట్ మాట్లాడుకునే పరిస్థితికి ఉన్నారు. అలాగే ట్రంప్ గారు చెప్పినట్టు తన దేశ పాలసీకి ఎగ్నెస్ట్ అయినా కానీ గాజాలో ఇంటర్వ్యూన్ అవడానికి తయారుగా ఉన్నారు. సౌదీ అరేబియాతోటి సత్సంబంధాలు పెట్టుకుని హౌతీస్కి ఎగ్నెస్ట్గా 2 బ్రిగేడ్లు దాదాపు డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దర్ గారు చైనా వెళ్ళి మాట్లాడుతున్నారు. చైనాలో ఈ ప్రస్తుతం 3 రోజుల పర్యటనలో ఉన్నారు. అందులో ఈ మిలిటరీ ప్లస్ సిపెక్ డిస్కషన్ అవుతుందని మనం ఆలోచిస్తున్నాం. అలాగే రష్యాని కూడా వాళ్ళ సైడ్ కొంచెం వరకు ఎంత వీలైనంత వరకు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఈ 3 పరిస్థితుల్లో మునీర్ గారికి చాలా స్ట్రెంగ్త్ చేకూరుతుంది. ఒక ఫండమెంటలిస్ట్కి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ వస్తుందో ఆయన తప్పనిసరిగా ఏదోటి తప్పు చేస్తాడు. అది తీవ్రమైన తప్పు, ఎందుకంటే ఆయన డెసిషన్ మేకింగ్ చాలా ఫ్లాడ్. జనరల్గా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అందరూ కల్నల్ అండ్ బ్రిగేడియర్ ర్యాంకుల్లో లెఫ్టినెంట్ కల్నల్ పైన ఫారిన్ కంట్రీస్ వెళ్ళి కోర్సులు చేసి వస్తారు. అమెరికా, ఫ్రాన్స్, యూకే, ఇంకొంచెం మిగతా దేశాలు ఏదైనా ఉంటాయి, ఇంక్లూడింగ్ చైనా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం లిబరల్ యాటిట్యూడ్ మొదలవుతుంది. జనరల్గా వీళ్ళందరినీ అమెరికా అటువంటి దేశాలు వాళ్ళ లాయల్టీని కూడా కొనేస్తాయి ఏదో విధంగా. వాళ్ళ పిల్లలకి చదువులోనో వీసాలు ఇవ్వడంలోనో మొత్తం మీద లాయల్టీ కూడా కొనేయడం జరుగుతుంది. అయితే అసీం మునీర్ గారు ఒక వింతైన వ్యక్తి. ఆయన ఇటువంటి కోర్సులు చేయకుండా ఆ టైంలో మతపరమైన స్టడీస్ చేశారు.
అంత ఫండమెంటలిస్ట్. తర్వాత మాకు హిందూయిజంకి పడదని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఆయన బేసిక్ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది. యాంటీ ఇండియన్ 100% ప్రోయాక్టివ్ స్టాన్స్ ఉంది. ఈరోజు కాకపోతే రేపు ఏదోటి చేస్తారు ఆ బలంతో. ఇంకోటి ఏంటంటే ఇందస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ ఏంటంటే ఇది కంటగింపుగా కంటిన్యూస్గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏది ప్రస్తుతం కామ్నెస్ ఉన్నా కానీ, పాకిస్తాన్ ఏది టెర్రరిస్టిక్ యాక్టివిటీ ఇండియాలో చెయ్యపోయినా కానీ, ఇందస్ వాటర్ ట్రీటీ మాత్రం ఇంకోటి కంటగింపుగా ఈ ఏప్రిల్ తర్వాత వాటర్ సప్లై ప్రాబ్లం వస్తుంది, ఇరిగేషన్ సప్లై ప్రాబ్లం వస్తుంది, దానివల్ల ఇది పైకి వస్తుంది మళ్ళా. సో ఏదోటి జరుగుతుంది అనుకుంటున్నాను. వాళ్ళు బంగ్లాదేశ్ని వాడుకుని మనకి 2 ఫ్రంట్ వార్ చేయాలని చూస్తారు. ఓకే, కొంతవరకు చైనా నేను మాట్లాడతాను, నేను సంధి కుదురుస్తాను అన్నట్టుగా యాక్షన్ చేస్తుంది. కానీ మనం నార్థన్ బోర్డర్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ నా అభిప్రాయం ఏంటంటే చైనా డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ పాకిస్తాన్ తోటి అయ్యే అవకాశం లేదు. వాళ్ళు టెస్ట్ బెడ్ కింద వాడుకుంటారు. అది నా అభిప్రాయం. చెప్పండి కళ్యాణ్ గారు. భారత్ బంగ్లాదేశ్ బంధాలు యూనస్ ప్రభుత్వంలో బలహీనపడ్డాయనేది చాలా మంది మాట. అసలైన భారత్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలేంటి? అవి ఎలా ప్రభావం చూపాయి? మొట్టమొదటిగా యూనస్ గారు చేసిన పని ఏంటంటే భారతదేశానికి సంబంధించి అలాగే బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వర్తకం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. అలాగే భారతదేశం చేస్తున్న కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా రోపూర్లో రష్యా ఇండియా కలిసి చేస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. అలాగే బంగ్లాదేశ్కి మనం నేపాల్ ద్వారా ఇచ్చే ట్రేడ్ అండ్ ట్రాన్సిస్ట్ అగ్రిమెంట్ కూడా ఆగిపోవడం జరిగింది. ల్యాండ్ బోర్డర్తో పాటుగా మిగతా వర్తకాల్లో అన్ని విషయాల్లో కూడా ఒక అనిశ్చితత ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా మన మధ్య జరిగే ఈ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్లో ఉండే, అంటే తీస్తా కాకుండా మిగతా రివర్ షేరింగ్ అగ్రిమెంట్స్లో కూడా దాదాపు వరకు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక డిస్కషన్స్ కానీ, ఎందుకంటే జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. అలాగే మన మధ్య ఉన్న ఈ రైలు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మైత్రి కానీ మైథాలి కానీ, ఇవి కూడా ఆగిపోవడం జరిగింది. మొత్తానికి భారతదేశానికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా యూఎస్ గవర్నమెంట్ నిలిపివేయడం జరిగింది. అలాగే రెండో సైడ్ చూసుకుంటే అటు బంగ్లాదేశ్లో మనం చేసే సహాయ కార్యక్రమాలు కూడా దాదాపు తగ్గిపోయాయని చెప్పవచ్చు. ఉదాహరణకి ఇటీవల కాలంలో వాళ్ళకి వచ్చిన న్యాచురల్ డిజాస్టర్స్ ఏ విషయంలో కూడా వాళ్ళకి మనం సహాయం పూర్తిగా చేయలేకపోయాము. అలాగే ప్రతి న్యాచురల్ డిజాస్టర్కి కూడా వాళ్ళు ఇండియానే కారణంగా చెప్పడం అనేది ఒక వింత పోకడ మనం చూడవచ్చు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, యుఎస్ గవర్నమెంట్ భారతదేశం నుంచి వస్తున్న ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో అవ్వచ్చు, లేకపోతే మనం చేస్తున్న ఐటీఈసీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు నిలిపివేయడం జరిగిందమ్మా. ఓకే ప్రసాద్ గారు, మొన్న అమెరికా, ఇప్పుడేమో చైనా, భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధం ఆపింది మేమంటే మేమంటున్నాయి. ఇంతకీ అసలు ఆ యుద్ధం ఎవరు ఆపారు? ఎవరి వల్ల ఆగింది? ఆపరేషన్ సింధూర్ ముఖ్య ఉద్దేశాలను మనం కనుక గమనిస్తున్నట్లయితే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందండి. మన ఆపరేషన్ సింధూర్ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎవరైతే ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారో, ఏ సంస్థలైతే వీటిని ప్రోత్సహించి ప్రజల ప్రాణాలు తీసాయో, అమాయకుల ప్రాణాలు తీసాయో, ఏ సంస్థలైతే మతం పేరుతో హింసను పురగొల్పాయో, ఆ సంస్థల యొక్క నాడిపైన దెబ్బ కొట్టి వాటిని నిర్వీర్యం చేయటం అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళలేదు. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక ఆస్తుల పైన కూడా మనం దాడి చేయలేదు. అయితే వాళ్ళు, పాకిస్తాన్ సైన్యం ఆ తర్వాత సాగించినటువంటి దాడులకి మనము సమాధానం చెప్పే భాగంలో మాత్రమే మనము వారి యొక్క సైనిక స్థావరాల పైన, మిలిటరీ బేసెస్ పైన, తర్వాత వైమానిక స్థావరాల పైన దాడులు చేయటం జరిగింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్ ని మనం నిర్వీర్యం చేయటం, వాటికి జవాబుగా మనము వారి యొక్క సైనిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి బిల్డింగ్ల పైన మాత్రమే మనము దాడులు చేయటం జరిగింది. సో ఆబ్జెక్టివ్ అన్నది పాకిస్తాన్ యొక్క తీవ్రవాద సంస్థల పైన దాడులు చేయటం మాత్రమే అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మనం చేసినటువంటి దాడులు ప్రతిస్పందనగా మనం చేసినటువంటి దాడులుగా మాత్రమే మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మన ఆబ్జెక్టివ్ పూర్తయిన తర్వాత వేరే దేశాలు ఇందులో జోక్యం కల్పించుకోవటం, మేము వీటిని
ఆపామంటూ ప్రగల్భాలు చెప్పుకోవటం, మేము మా వల్లనే యుద్ధం ఆగింది అన్నది ప్రచారం చేసుకోవటం అన్నది వారి యొక్క అమాయకత్వానికి మాత్రమే నిదర్శనం. అది శుద్ధమైనటువంటి తప్పు. ఒకరు బయట వాళ్ళు ఆపితే ఆగిన యుద్ధం కాదది. మన ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయినందుకు మాత్రమే మనం ఆపినటువంటి యుద్ధంగా మనము చూడాలి. ఒక ఆపరేషన్ గానే చూడాలి తప్ప ఇది ఒక యుద్ధంగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మనం దానికి ఆపరేషన్ అన్న పేరు పెట్టినాము. దానికి ప్రతిస్పందన మాత్రమే మనం ఇవ్వటం జరిగింది. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు వాళ్ళు అట్లా అనటంలో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అసలు? ముఖ్యంగా మనం ట్రంప్ కనుక మనం చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా తాను శాంతి దూతనో లేకపోతే ప్రపంచంలో అనేక యుద్ధాలను ఆపినానో, ఇప్పటివరకు 8 యుద్ధాలను నేను ఆపినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఏ యుద్ధాన్ని కూడా ఇంతవరకు అంటే 100% సక్సెస్ రేట్ తోటి ఆపినటువంటి దాఖలాలు లేవు. అతి చిన్న యుద్ధమైనటువంటి కంబోడియా, థాయిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణల్ని కొంతవరకు ఆయన నిలువరించారు కొంతకాలం మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ గత 15 రోజుల నుంచి 2 దేశాలు కూడా కొట్లాడుకుంటా ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మాత్రం ఆయన ఆపలేకపోయారు. సో అదొక స్ట్రాటజీ. అంటే మేము ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెల్లమని అవ్వాలి అంటే ప్రపంచ దేశాలు మా మాట వింటాయి, మేము ఒక ప్రధానమైనటువంటి శక్తులము అన్న ప్రచారాన్ని వాళ్ళు చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. వాళ్ళు అది ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ టు స్టే ఇన్ ది గేమ్ ప్లాన్ అంటారు దాన్ని. అంటే మేము అగ్రరాజ్యాలుగా మేము ప్రపంచానికి సంబంధించిన శాంతిని మేమే మాత్రమే నెలకొల్పగలుగుతాము, మా వల్లనే శాంతి నెలకొల్పే అవకాశం ఉంది, మేమే మధ్యవర్తిత్వం వహించగల శక్తి సామర్థ్యాలు మాకే ఉన్నాయి అన్న ప్రచారంలో బాగానే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతకుమించి ఇంకా ఎలాంటి కారణాలు కూడా ఉండవు. ఓకే, వివి రావు గారు, పాకిస్తాన్ సైనిక రాజకీయ పరమైన నాయకత్వం ప్రకటనలే కాదు, ఆ దేశంలో తిష్టవేసిన ఉగ్ర మూకలతోనూ నిత్యం సవాళ్లే. వాటికి ఎలా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది? ఇది పాకిస్తాన్లో జరిగే వాటికి అడ్డుకట్ట వేయడం అంటే ఇండియాకి చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేసాం, మీ ఉగ్రవాద చర్యలు మీ దేశం నుంచి వస్తే మాత్రం మేము అటాక్ చేస్తాం, అక్కడ కూడా చేస్తాం అని స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా దాంతోపాటుగా బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పి ఇందస్ వాటర్ ట్రీటీ అబ్రోగేట్ చేసాం. ఇంతకంటే వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళ మీద డైరెక్ట్గా యుద్ధం ప్రకటించి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే. దానికంటే ఇంకొక గత్యంతరం లేదు. ఇండియా శాంతి కముక దేశం, యుద్ధం చేయాలనుకోదు, కానీ అవసరం వస్తే చెయ్యక తప్పదు. ఎందుకంటే ఈ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ ప్రేరణతోటి ఉగ్రవాద సంస్థల్లో ఎప్పటి వరకు పోషిస్తుందో ఉగ్రవాద చర్యలు ఇండియాలో ఆగవు. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో తగ్గిపోయినా కానీ మిగతా భారత్లో మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఢిల్లీలో చూసాం, స్లీపర్ సెల్స్ ఆల్ ఓవర్ ఉన్నాయి, మెయిన్ సిటీస్లో అన్నిట్లోనూ ఉన్నాయి. వాళ్ళు నిన్న మొన్న రాజస్థాన్లో కూడా 150 కిలోగ్రాములు అమ్మోనియం నైట్రేట్ పట్టుబడింది, లోకల్గా ప్రొక్యూర్ చేసిన ఎక్స్ప్లోజివ్. సో వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి ఏమాత్రం నెక్స్ట్ చర్య జరిగినా కానీ గవర్నమెంట్ చెప్పినట్టు దాన్ని యుద్ధ చర్య కిందే ప్రకటిస్తామని ఈసారి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈసారికి మనం గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో చేసినట్టు కాకుండా మన తూర్పు సైడ్ నుంచి, అంటే బంగ్లాదేశ్ సైడ్ నుంచి, ఒక 1971 ముందర ఈస్ట్ పాకిస్తాన్ అని దేన్ని అనేవాళ్ళము, ఆ సైడ్ నుంచి LET-JM క్యాడర్స్ ఎంటర్ అయ్యి చాలా ఉగ్రవాద చర్యలు చేపట్టే అలవాటు ఉంది. అలాగే వాళ్ళ గవర్నమెంట్ కూడాను, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న యూనస్ గవర్నమెంట్ ఒకవేళ ఫిబ్రవరి తర్వాత అయితే డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మెచ్యూరిటీ ప్రదర్శించవచ్చు, రాజనీతి చూపించవచ్చు, దౌత్యనీతి చూపించవచ్చు, కానీ యాంటీ ఇండియా స్టాండ్స్ మెయింటైన్ అవుతుందని అనుకుంటాం. సో ఆ విధంగా ఈస్ట్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండింటినీ సైమల్టేనియస్గా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఆ విధంగా మనకు ఉంది, ఎవరు ఏమీ చేయలేరు. కేవలం 22 కిలోమీటర్స్ చికెన్ నెక్ కారిడార్ ఏదో తేడా చేసేస్తుందంటే అది అసంభవం. మనం ఆ పరిస్థితిలో లేము, 1962 పరిస్థితిలో లేము.
మనకేం తేడా చేయదు, ఇంకంతే అనుకోవాలి. పాకిస్తాన్ మీద మాత్రం ఈసారి ప్రచ్ఛన్న యుద్ధం డైరెక్ట్గా తప్పనిసరి అనిపిస్తుంది, వాళ్ళు ఒక్క ఉగ్రముఖ చర్య ఇండిలో చేపట్టినా కానీ. ఇది నా అభిప్రాయం. ఓకే. అయితే వివి రావు గారు, ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే పాకిస్తాన్కి మనకున్నంత సైనిక బలం కూడా వాళ్ళకి లేదు. అయితే పదే పదే కవింపు చర్యలకు పాల్పడటానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నా లేదంటే వెనకాలుండి నడిపిస్తున్న దేశాలు ప్రత్యేకంగా ఏమని చెప్పుకోవచ్చు? ఇప్పుడు 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడు దాదాపు యూనిపోలార్ వరల్డ్ అంటే అమెరికానే అగ్రరాజ్య దేశం కింద చాలాసార్లు కంటిన్యూ అయింది. ఇప్పుడు దాదాపు మల్టీపోలార్ వరల్డ్ అంటే వేరు చిన్న చిన్న దేశాలు కొంచెం తయారవుతుంది. అయితే చైనా మాత్రం ఏం చేస్తుందంటే, నేను అమెరికాకి ధీటుగా ఉన్న సామ్రాజ్య పవర్ని అని చెప్పాలని చూస్తుంది. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కానీ దాదాపు చేరుకున్నారు. మోటార్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ ఎకానమీలో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, దాదాపు ఆ స్టేట్కి చేరుకున్నారు. సో అది పైకి చెప్పాలని చూస్తున్నారు. అమెరికాకి ఏమనిపిస్తుందంటే, ఇండియా ఒక పెద్ద దేశం, నిజంగా చైనాను ఎదుర్కోవాలంటే ప్రపంచంలో ఏకైక బలం ఉన్న దేశం కేవలం ఇండియానే. అది అమెరికాకు కూడా తెలుసు. అయితే మనం పల్లెటూరు వాతావరణంలో చూస్తే ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎదగనివ్వరు. కొత్తగా పైకి వస్తూ ఉంటే ఎకానమీ డెవలప్ అవుతా, డిఫెన్స్ రంగంలో డెవలప్ అవుతా, ప్రెసిషన్ మిసైల్స్ ఫైర్ చేసి ఆత్మనిర్భరతోటి సొంతంగా తయారు చేసుకోగల క్యాపబిలిటీ రావడం, ఇవన్నీ అమెరికాకి నచ్చట్లేదు. అందుకని చెప్పి పాకిస్తాన్ని చిన్న దేశం, చెప్పినట్టు వినే దేశం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఎప్పుడు అగ్రరాజ్యాల మధ్యన జరిగే పాలసీ. మనల్ని కంటైన్ చేయాలని చూస్తారు, కానీ మనం పైకి గ్రోత్ అవ్వక తప్పదు, అది ప్రపంచానికి తెలుస్తుంది. అందువల్ల కానీ ఈ మధ్యలో ఏంటంటే అమెరికా పాకిస్తాన్ని చేతి తీసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి ధీటుగా చైనా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చూస్తారు. అందుకనే 2-3 రోజుల క్రితం వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఆ వింత స్టేట్మెంట్ ఇవ్వడం, మేము కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధాన్ని ఆపగలిగామని. వాళ్ళు ఎవరు అసలు యుద్ధమే జరగలేదు ప్రసాద్ గారు అన్నట్టుగా. రైట్. సో ఆ విధంగా చూడాలి. చెప్పండి కళ్యాణ్ గారు, పొరుగు దేశాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్కు సమీపంలో ఏ దేశాలతోనైనా స్నేహపూర్వక బంధాలు ఏర్పడే అవకాశం ఉందా? దౌత్య ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? మేడం, మొట్టమొదటిగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్తో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మనకి మాల్దీవ్స్ కూడా కొంతవరకు, చాలా వరకు కూడా మనకి మంచి మార్పు చెంది మంచి ఒక రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. నాకు నమ్మకం ఉన్నంత వరకు శ్రీలంకలో ఉన్న కొంతవరకు ఉన్న ఆ అనిశ్చితి కూడా తప్పిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ప్రాంతాలు కూడా మంచిగా సెటిల్ అవుతున్నాయి. అలాగే భూటాన్లో కూడా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఇప్పటికే మనం పవర్ అగ్రిమెంట్స్, ముఖ్యంగా పవర్ ట్రాన్స్మిషన్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. దాంతోపాటుగా భూటాన్కి సంబంధించి ఈ సోకాల్డ్ ప్లానింగ్కి సంబంధించి మనం దాదాపుగా కొంత అమౌంట్ అనేది, కొంచెం బల్క్ అమౌంట్ అనేది దాదాపుగా 10,000 అమౌంట్, మిలియన్స్ వరకు కూడా ఇస్తున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ భూటాన్లో కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సహాయం చేస్తున్నాము. సో భూటాన్, ఇటు మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంకలో మంచి నమ్మకంతో కూడిన రిలేషన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కూడా. తదుపరి నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ పరిస్థితి మనం గమనించుకుంటే కనుక నేపాల్లో ప్రస్తుతం ఎలక్షన్స్ జరిగే వాతావరణం కనిపిస్తుంది. అయితే భారతదేశానికి సంబంధించిన ఒక మంచి ఒపీనియన్ నేపాల్కు ఉంది. మన ఇటీవల కాలంలో వాళ్ళకి ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 55,000 వరకు ఇల్లు కట్టిస్తున్నాము, అలాగే వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. కొంతవరకు వాళ్ళ డెవలప్మెంట్, ముఖ్యంగా అక్కడ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పేరుపైన అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, స్కూల్స్ కట్టిస్తున్నాము, వాళ్ళకి అంబులెన్స్లు ఇస్తున్నాము, అలాగే వాళ్ళకి మెడిసిన్కి సంబంధించిన డోసెస్ పంపిస్తున్నాము. అక్కడ వరకు కొంతవరకు సాఫ్ట్ పవర్ ఉంది. అయితే ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో చూసుకోవాలి. అయితే అక్కడ కొంతవరకు మనకి చాలా ప్రోగా ఉండే కల్చర్ కానీ లాంగ్వేజ్ కానీ ఉంది కాబట్టి కొంతవరకు అక్కడ మనం మంచి రిలేషన్స్ వస్తాయని ఆశించవచ్చు. తదుపరి మిగిలిన మయన్మార్లో ఎలక్షన్స్ జరిగాయి. అయితే చూడాలి అక్కడ ఎలా ఉంటుంది అనేది.
ఇప్పటి వరకు భారతదేశం ఓపెన్గా ఎక్కడ మయన్మార్లో ఉంటున్న మిలిటరీ పైన కానీ వ్యతిరేక స్టేట్మెంట్లు చేయలేదు. అలాగే వాళ్ళు వ్యతిరేకిస్తున్న రోహింగ్యాస్ పైన కొంతవరకు భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కొంతవరకు మనకి పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఉంది కూడా ఇక్కడ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో, ముఖ్యంగా పాకిస్తాన్తో. అటు రావు సార్ చెప్పిన, ప్రసాద్ గారు చెప్పిన సార్ ఒక మాట చెప్పారు, పాకిస్తాన్ ఇప్పుడు పపెట్. అమెరికాకి పాకిస్తాన్ కావాలి, ఎందుకంటే ఇరాన్తో డైరెక్ట్గా బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఇరాన్ని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్కి చైనాతో పెరుగుతున్న అప్పు కట్టడానికి అమెరికా కావాలి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక పపెట్ లాగా మారిపోయే దేశంగా కనిపిస్తుంది. ఆ చేతిలోకే మన బంగ్లాదేశ్ కూడా వెళ్తాం మనం గమనించవచ్చు. రైట్ కళ్యాణ్ గారు, ధన్యవాదాలు. కళ్యాణ్ గారు, పివి రావు గారు, ఓం ప్రసాద్ గారు, ఇది వాటి ప్రతిధ్వని.